ఒకటి బతుకు జట్కా బండి. సో ఎక్కువగా కూడా సామాన్యులను తీసుకొని వస్తున్నారు. మరి సెలబ్రిటీలు కూడా చాలామంది విడాకులు తీసుకున్న వాళ్ళు, భార్యాభర్తలు దూరంగా ఉన్న వాళ్ళు ఉంటారు కదా. సో వాళ్ళని ఎందుకు మీ యొక్క బతుకు జట్కా బండిలో తీసుకురాకపోయారు? రచ్చబండి కానీ బతుకు జట్కా బండి మేము పిలుచుకురాము, వాళ్ళు అప్లై చేసుకుంటారు. ఎందుకంటే ఇప్పుడు కోర్ట్స్లో ఈ ఫ్యామిలీ మ్యాటర్స్ 5 ఏళ్ళు 10 ఏళ్ళు అవుతాయి. ఈ 10 ఏళ్లలో వాళ్ళ లైఫ్ వేస్ట్ అయిపోతుంది కదా. విడాకులు కావాలనుకున్నా విడాకులు రావు, కలిసి ఉండాలన్నా కలిపే వాళ్ళు ఉండరు. అందుకని ఏం చేస్తారు, అలాంటి వాళ్ళు అప్లై చేసుకుంటారు. ఏ ఛానల్లో ఆ షో వస్తుందో ఆ ఛానల్కి వాళ్ళు అప్లై చేసుకొని, ఆ అప్లై చేసినప్పుడు మన వాళ్ళని పిలిపించి 2 సైడ్ వాళ్ళు రావాలి. 1 సైడ్ వస్తే మనము 1 సైడ్ విని చేయలేం కదా. సో 2 సైడ్లు వచ్చేలాగా వాళ్ళని కన్విన్స్ చేసి వచ్చిన వాళ్ళని మనం చేయగలుగుతాం. అంతేగాని రాని వాళ్ళని మనం చేయలేం. కానీ రాని సెలబ్రిటీస్ కానీ, డబ్బున్న వాళ్ళు కానీ, మిడిల్ క్లాస్ వాళ్ళు టీవీలో చూసి దానికి కనెక్ట్ అవుతారు. మన స్టోరీ లాగే ఉంది. సో మనము లీగల్గా చెప్పినా, లేదా ఒక సాంప్రదాయబద్ధంగా చెప్పినా, లేదా ఒక మెడికల్ ఇదిలో డాక్టర్ గారు చెప్పినా వాళ్ళు అవి వింటారు. వినేసి కొంతమంది అక్కడే అంటే ఇంట్లో టీవీలో చూసుకొని వాళ్ళ సమస్యను పరిష్కరించుకుంటారు. ఇంకా కొంతమంది ఉంటారు కదా, వాళ్ళకి ఎంత చెప్పినా వేస్ట్. సో అలాంటి వాళ్ళు మనం ఏం చేయలేం.